హాయ్ అండి. నిన్నటి ఎపిసోడ్లో ఓన్లీ ప్రభకి తన భర్తకి మాత్రమే తెలిసిన నిజము ఈరోజు వచ్చి తను ప్రభని నిలదీస్తుంటే వెళ్ళి రోహిణిని అడుగుతుంది కదా. మరి రోహిణి దీన్ని ఎలా ఫేస్ చేస్తుంది అని తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే ఒకసారి లైక్ చేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ముందు కూడా బాలు 2-3 సార్లు ఇలా చెప్తే రోహిణి గురించి నేనే మందలించి ఊకున్నాను. కానీ ఇంత పెద్ద విషయం చెప్పాడంటే ఇందులో ఎంతో కొంత నిజమైతే ఉంటుంది కదా అని ఇక్కడ తను వచ్చి ప్రభా దగ్గర అంటుంటే ప్రభా అంటుంది, రోహిణి గర్భం గురించి పరీక్షించుకుందంటే ఆ మాట వింటుంటేనే నాకే ఎలానో ఉంది. కోడలు నీళ్లు పోసుకోవడము సంతోషమే, కానీ రెండోసారి అంటేనే సందేహంగా ఉంది. నిజం చెప్పు ప్రభా, ఈ విషయం నీకు ముందే తెలుసు కదా అని అడిగేసరికి ప్రభా ఏంటండి, తనంటే నీకు ముందు నుంచి అభిమానం కదా, ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కదా అంటే అందుకని నేను ఇలాంటి విషయాలు దాస్తానా? రోహిణిని నేను ఇష్టపడి చేసుకున్న కోడలే కావచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో కూడా సమర్థించే శక్తి సహనం నాకు లేవు. వాళ్ళకు పెళ్ళయి సంవత్సరమే అవుతుంది, ఇందులో రెండోసారి గర్భము అని అంటే ఖచ్చితంగా ఇది అబద్ధమే అనంటే అబద్ధమో నిజమో నీకే తెలియాలంటే వాళ్ళిద్దరి మధ్యన జరిగిన నాకెలా తెలుస్తాయండి? మనోజ్ ధైర్యం చేసి నిజం చెప్పుకోగల ధైర్యం కేవలం నీ దగ్గరనే ఉంటుంది. నిజం చెప్పు ప్రభా, ఇది నిజంగా నిజమైతే నువ్వు నా దగ్గర దాస్తున్నావంటే ఇది అతి పెద్ద తప్పు అవుతుంది. ఏమండి, సత్య ప్రమాణకంగా చెప్తున్నానండి, నాకేమీ తెలియదు. డబ్బుల విషయాలు దాచాను, ఇలాంటి విషయాలు దాచడం నా వల్ల కాదు. ఇప్పటికే నా గుండె దడదడగా ఉంది, ఇంకా నన్ను నిందించకండి. అయితే మరి ఈ విషయం బయటకి ఎలా వచ్చింది అంటే, ఎలా వచ్చినా నిజమే కదా, వచ్చింది కదా. నేను ఇప్పుడే వెళ్ళి రోహిణిని నిలదీసి అంటే వద్దు ప్రభా అని అంటే ప్రభా అసలు మాట వింటనే లేదు. నేను అడుగుతాను అని ఇప్పుడు అంటది. సమయం చూసి అడుగుదంటే అప్పటిదాకా నేను ఈ తలనొప్పితో ఉండలేను, కడిగేస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను. ఉండండి, మీరు ఇంకేం మాట్లాడకండి, నేను నిరూపిస్తాను రండి అంటే ప్రభా అని పిలుస్తున్నా కూడా ఆగకుండా వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళి మనోజ్ గది ముందు నిలబడితే అక్కడికి తను అంటాడు, వద్దు ప్రభా ఇప్పుడు వద్దు అంటే మీరు ఆగండి అని చెప్పి రోహిణి అని డోర్ గట్టిగా కొడుతుంది. ఏంటమ్మా ఏంటంటే నేనే వచ్చాను. ఏంటి ప్రళయం వచ్చినట్టు ఎలా పిలిచామంటే నేనే వచ్చాను, ప్రళయం వచ్చినా వచ్చేస్తుంది, రోహిణిని పిలువు అంటే నాతో చెప్పమ్మంటే నువ్వు మనోజ్వి, రోహిణివి కాదు, ముందు నీ పిల్లని పిలువు, రోహిణి పిలువు, పోనీవే తర్వాత మాట్లాడుకుందాం అని అంటే మీరు ఉండండి అని చెప్పేసరికి అప్పుడే రోహిణి వచ్చి ఏమైంది అత్తయ్య అని అంటే కిందికే రా మాట్లాడుకుందాం, అక్కడే మాట్లాడుకుందాం అని చెప్పి ప్రభా తన భర్త కిందికి వెళ్ళిపోతారు. ఇక్కడ మనోజ్ అడుగుతాడు, ఏం చేసావు రోహిణి అంటే ఏం లేదండి అని అంటే ఏం నిజం తెలిసింది, ఏం మాట్లాడుతూ అంటుంది అని చెప్పి ఇక్కడ రోహిణి కంగారు పడుతుంది. నువ్వేం భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా కదా రా అని చెప్పి మనోజు రోహిణిని తీసుకొని కిందికి వస్తాడు. ప్రభా వీళ్ళందరూ వచ్చారు, మనోజు రోహిణి కూడా వచ్చారు. ఇప్పుడు హాల్లో అందరు కలిసి సమావేశం అవుతున్నారు. ప్రభా అడుగుతుంది రోహిణిని, ఎవరు నువ్వు, ఏంటి నిద్రలో నుంచి ఇప్పుడే లేచొచ్చావు అనేసరికి మనోజ్ని నెట్టేస్తుంది ప్రభా ఇప్పుడు ఎందుకనంటే ఆగండి, అందరి కోడలను పక్కన పెట్టి ఈమెను నెత్తిన పెట్టుకున్నాను, నా ఇంటి పరువే కలంకం వస్తుందంటే ఎలా ఊరుకుంటాను అని అంటే ఎంత భర్త ఆపినా కూడా ఆగదు, చెప్పు అనేసరికి రోహిణి ప్రభా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చేయి పట్టుకొని మీ ఆరోగ్యం బాగానే ఉంది కదంటే చెయ్యదులు కంపరంగా ఉంది అని అసహించుకుంటుంది. ఇక్కడ రోహిణిని ప్రభా మనోజు మీనా బాలు వీళ్ళందరూ ఒక్కొక్కరుగా షాక్ అవుతూ అలా చూస్తుంటారు, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి రోహిణి అనుకుంటుంది, దేవుడా నా గతం తెలిసిపోయినట్టుంది, అది అయిపోయింది, ఈరోజే నా కాపురం కూల్చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ప్రభా అంటుంది, నీ జీవితంలో ఏ రహస్యాలు ఉన్నాయి, ఎన్ని దాచావు, ఎంతమందిని ఇలా మోసం చేయాలనుకున్నావు? మనోజ్ అంటాడు, అమ్మా ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? రేయ్ వెర్రి మొహం వేసుకొని పక్కకు నిలబడి నీకు అర్థమవుతుంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారని రోహిణి అడిగితే నువ్వు ఎప్పుడు బిడ్డను కన్నావని ఇక్కడ ప్రభా అడుగుతుంది. అందరూ షాక్ అవుతారు. ఏంటమ్మా రోహిణి ఇంతవరకు కన్సీవ్ అయ్యిందే లేదంటే ప్రభా మనోజ్ చొక్కా పట్టుకొని రేయ్ నోరు మూసుకోమన్నానా మూతిపళ్ళు రాలుతాయి అని ఇక్కడ సీరియస్గా చెప్తుంది. చెప్పు, బిడ్డని ఎప్పుడు కన్నావు, ఎక్కడ కన్నావు, ఎప్పుడు కడుపు వచ్చింది, ఎవరితో అని అనేసరికి తన భర్త ప్రభా అనేసరికి గట్టి అనేసరికి ఆపుతుంది. అంటే తను వేరేలా మాట్లాడదాం అనుకుంది. ఇక్కడ రోహిణి ఏడుస్తుంటే మాట్లాడు అని చెప్పి ఇక్కడ ప్రభా అడుగుతుంది, నువ్వు ఏరు కోరి అందరికన్నా నీకే ఎక్కువ విలువ ఇచ్చాను, నీ తల్లేది, నీ తండ్రేది, ఎప్పుడు ఎందుకు కనిపించటం లేదు,
నీ బిడ్డ గురించి వాళ్ళకి తెలిసిందే, బయటికి గెంటేశారా, అందుకే ఎవరికి మొహం చూయించలేకపోతున్నావా, నీ బతుకే ఒక రహస్యాల పుట్టలాగా ఉంది, చెప్పు మాట్లాడు అని గట్టిగా మాట్లాడుతుంది ప్రభ. అయితే రోహిణి భయపడుతూ కంగారు పడుతూ అలా ఆలోచిస్తుంది. ఇంతసేపు ఇన్ని రోజులు ప్రభావతిని ఒకే కోణంలో చూసావు, ఇప్పుడు నేనేంటో చూపిస్తాను. ఇంతకు ముందు నువ్వు బిడ్డను కన్నావా? అందరి ముందు ఇలా అడుగుతున్నారేంటి? ఇది అందరి ముందు తేల్చుకోవాల్సిన విషయమే. కాసేపు ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా లేదా? వెళ్ళాను అత్తయ్య అని చెప్పి ఇక్కడ రోహిణి అంటుంది. మళ్ళీ అందరు షాక్ అవుతారు. వెళ్ళావా అంటే రెండోసారి బిడ్డను కనడానికి వెళ్ళావు అని అంటున్నారు. అది నిజమేనంటే ప్రభా ఇలా అందరి ముందు కోడల్ని అడగడం బాగాలేదంటే ఎందుకో ఈ విషయం ఏంటో నాకు తెలియదు. నా కుటుంబంలో నా వంశంలో ఇంత చిన్న మచ్చ ఉండడానికి కూడా వీల్లేదు. చెప్పు రోహిణి, ఏం జరిగిందో చెప్పు. వీడితో జరిగింది మొదటి పెళ్ళేనా? పెళ్ళికి ముందే తల్లి అయ్యావా? ఆ బిడ్డని ఆ నిజాన్ని దాచిపెట్టి నా ఇంట్లో అడుగు పెట్టావా అని ఇక్కడ ప్రభ నిలదీస్తుంది. అందరూ షాక్ అవుతూ అలా చూస్తూనే ఉన్నారు. రోహిణి ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో అలా కూర్చుండిపోయింది, ఏడుస్తుంది. అందరూ చూస్తున్నారు ఏమైందని. ఏం చెప్పాలి, ఎలా తప్పించుకోవాలి, ఏం చెప్పి నా కాపురాన్ని కాపాడుకోవాలి, ఎలా చేయాలి అని చెప్పి ఏడుస్తూ అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంది. మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నావేంటి, నిజం చెప్పు అంటే, మా అమ్మ చెప్పింది నిజమా? నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా? రెండో బిడ్డ ఏంటి, మొదటి బిడ్డ ఏంటి? దేవుడా, మనోజ్ కూడా క్షమించేలా లేడు. ఇంత దూరం వచ్చాక ఏం చెప్పి తప్పించుకోవాలి? చింటూ గురించి చెప్పనా? నా మొదటి పెళ్లి గురించి చెప్పనా? వీళ్ళందరినీ మోసం చేసిన విషయం గురించి చెప్పాలా? మా అత్తయ్య నన్ను చంపేసేలా ఉంది, ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంది. మనోజేమో చెప్పు రోహిణి, జవాబు చెప్పు. మా అమ్మకు కాదు, నాకు అంతా నా తలరాత అని చెప్పి ఇక్కడ తలకి కొట్టుకుంటూ ఏడుస్తుంది రోహిణి. ప్రభా అంటుంది, నీ తలరాత రాసిన వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఫస్ట్ గతంలో ఏం రాత రాసుకుని వచ్చావో అది చెప్పు, మాట్లాడదాం అని అంటే మనోజ్ అంటాడు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఒక్కసారి కూడా అవలేదు కదా అంటే అయ్యానని గట్టిగా అరిచి చెప్తుంది రోహిణి. అయ్యావా? పెళ్ళికి ముందా, పెళ్ళికి తర్వాత అంటే అత్తయ్య అని ఇక రోహిణి అంటే, నాకు జవాబు కావాలి. నీ కడుపుకి కారణం, ఆ మొదటి బిడ్డకు కారణం ఎవరు అని అనేసరికి రోహిణి, ఇక చాలు ఆపండి, మీకు నిజమే కావాలి కదా, చెప్తాను అని ఏడుస్తూ ముందుకొస్తుంది. విని గుండె ధైర్యం మీకు ఉంటే, విని తట్టుకోగల శక్తి మీకు ఉంటే నేను నిజమే చెప్తాను. ఇక నేను దాచలేను, ఈ రంపపు కోత నేను భరించలేను. నాలో నేనే నలిగిపోయి కుమిలిపోయి కృంగిపోయాను. మీరు అడిగే ప్రశ్నలన్నింటికీ ఇవాళ నేను సమాధానం చెప్పబోతున్నాను. అది విన్నాక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సిద్ధంగానే ఉంటాను. వింటారా? చెప్పాలా అని చెప్పి ఇక్కడ రోహిణి అంటుంది. అందరు అలా చూస్తున్నారు ఏం చెప్తుందని. అయితే నాకు ఇంతకు ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతారు. నేను ఇంత ముందే ప్రెగ్నెంట్ అయ్యాను. ఎప్పుడు అని అంటే, మనోజ్ వల్లనే నేను అయ్యాను, ప్రెగ్నెన్సీ వచ్చింది. అవునా అని ఇక్కడ మనోజ్ కూడా అడుగుతాడు. ఎప్పుడు అయ్యానంటే, కొన్ని నెలల ముందు అయ్యాను. మా మనవళ్ళ కోసం ఎదురు చూస్తున్న మా అందరికీ ఎందుకు చెప్పలేదు అని ఇక్కడ ప్రభ అడుగుతుంది. ఆ ప్రెగ్నెన్సీ నిలబడలేదు, కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే చనిపోయింది అని చెప్పేసరికి అందరు ఒక్కసారిగా బాధపడుతూ ఉంటారు, షాక్ అవుతూ చూస్తుంటారు. అబార్షన్ అయిందా అని ఇక్కడ మనోజ్ అడుగుతాడు. అయితే ప్రభావతి చెప్తుంది, మాకెందుకు చెప్పలేదు మరి, కనీసం మనోజ్కి తెలియకుండా ఎందుకు దాచిపెట్టావంటే, హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసి స్వీట్స్ తీసుకొని వచ్చి మరీ చెప్పాలనుకున్నాను, కానీ ఇంతలోనే మా నాన్న జైల్లో ఉన్నాడని తెలిస్తే ఎంతైనా నా కన్న తండ్రి కదా, రోజు మీ ముందు ఏడిస్తే బాగుండదని చెప్పి నాలో నేనే ఏడ్చుకునేదాన్ని, చాలా బాధపడదని, ఆ టెన్షన్ ఆ ఒత్తిడిలో నాకు అబార్షన్ జరిగిందని చెప్తుంది ఇక్కడ రోహిణి. నాతో చెప్పొచ్చు కదా రోహిణి అని ఇక్కడ మనోజ్ అడిగితే, ప్రభావతి అంటుంది, ఇంత పెద్ద విషయం నాకు ఎందుకు చెప్పుకోలేదంటే, ఇక్కడ రోహిణి అంటుంది, అసలు నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అనేసరికి మళ్ళీ అందరు షాక్ అవుతారు. అంటే అబార్షన్తో అయ్యింది నీకే తెలియదంటే, ఒకరోజు కడుపు నొప్పితో పార్లర్కి వెళ్ళాను అంటే, ఏమో నాకు గుర్తుకు లేదు, ఎలాగో ఉంది అంటే, ఏమో నాకు చెప్పలేదు నువ్వంటే, ఆ రోజే అబార్షన్ అయ్యిందని చెప్తుంది రోహిణి. అప్పుడే తెలిసింది నా అనుమానం నిజమేనని, నేను నెల తప్పానని, కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చినట్టే పోయిందని చెప్పి మీ అందరికీ చెప్పి మీ అందరినీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు.
నా బాధలన్నీ నాలోనే దాచుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. మనోజ్కి తప్ప నా జీవితంలో ఏ మగాడికి స్థానం లేదు. మనోజ్ నా ప్రాణం అని చెప్పి ఏడుస్తుంది రోహిణి. నాకు నా పుట్టింటి తరపున ఎవరన్నా ఇష్టం లేదు, అందుకే నా బాధలన్నీ నాలోనే దాచుకున్నాను అని ఇక్కడ ఏడుస్తూ చెప్తుంది రోహిణి. ఈ బాధను నాలోనే దాచుకున్నాను, ఎవరికి చెప్పలేదని ఏడుస్తుంటే ప్రభా వచ్చి ఊరుకో రోహిణి ఊరుకో అని చెప్పి ఓదారుస్తూ, ముందుగా మీ మామయ్య వచ్చి ఈ విషయం చెప్పేసరికి నేను నమ్మలేకపోయాను, అందుకే వచ్చి నేను నిలదీశానని చెప్పి ఇక్కడ ప్రభా చెప్తుంది. అందరూ షాక్ అయ్యి తర్వాత అందరు కలిసి కూర్చుంటారు అక్కడ. అసలు రోహిణి పర్సనల్ విషయం మీకు ఎలా తెలిసిందని చెప్పి రోహిణి కళ్ళు తుడుస్తూ మరి మనోజ్ అడుగుతాడు. అయితే వాళ్ళ నాన్న మాత్రం బాలు వైపు అలా చూస్తుంటాడు. బాలు సైగ చేస్తుంటాడు, వద్దు నాన్న చెప్పకు నాన్న అన్నట్టుగా. అనేసరికి చెప్తాడు డైరెక్ట్గా, బాలే చెప్పాడని. సరే అంటే మనోజ్ అంటాడు, మనోజ్ ఏమో అనుకున్నా ఇలాంటి డిటెక్టివ్ పనులు బాలే చేస్తాడు అని, నీకెవరు చెప్పారనేసరికి రవి గారు చెప్పాడు అని అంటాడు. రవి అలాగా కంగారు పడుతూ, రవి ఎవరి పేరు నీకా, విడుగులో ఇలా తయారాడా, రే నీకెవరా చెప్పింది అనేసరికి రవి శృతి వంక చూస్తుంటాడు. సారీ శృతి అని చెప్పి, నాకు శృతి చెప్పింది అని చెప్పి శృతి వైపు చూపిస్తుంటే, శృతి అంటే నాకు మాత్రం ఏమైనా దివ్య దృష్టి ఉందా, నాకెవరెవరు చెప్పారు అని అనేసరికి శృతి ఎవరు చెప్పారు అని ఇక్కడ మనోజ్ వీళ్ళు అడుగుతుంటే, ఎవరు చెప్తే ఉంది, ఎవరైతే ఉంది, రోహిణి అయితే ప్రెగ్నెన్సీయే కదా, నేను చెప్పను అని ఎంతమంది అడిగినా నేను చెప్పను అని ఇక్కడ శృతి చెప్తుంది. ఇక్కడ మీనా మధ్యలో వచ్చి నేను చెప్తానంటది. వద్దు మీనా అని ఇక్కడ శృతి అనేసరికి నేనే చెప్తాను, నిన్ను తప్పు పట్టేసరికి ఇవంతా నేను దాచిపెట్టాలని అనుకోవట్లేదు, నేను చెప్తాను శృతి అని చెప్పి ఇక్కడ మీనా నేనే చెప్పానని చెప్పి చెప్తుంది. అందరు షాక్ అవుతూ మీనాను చూస్తుంటారు, బాలు కూడా చూస్తుంటాడు. ప్రభావతి ఒక్కసారిగా లేచి, అనుకున్నా నువ్వే ఈ ఇంట్లో రోహిణిని బాగా చూస్తున్నాను, ఇలాంటి నిందలు వేస్తావని నేను అప్పుడే ఊహించానే అని ఇక్కడ ప్రభావతి మీన మీద అరవడం మొదలుపెట్టింది. అప్పుడే రోహిణి మనసులో అనుకుంటుంది, దొరికింది, ఇప్పుడు నేను మౌనంగా ఉంటే ఇలానే ప్రతి విషయము నా విషయంలో తల దూరుస్తుంది, ఇప్పుడే నేను మాట్లాడాలి, నేనంటే ఏదో చెప్పాలని చెప్పి మీనా దగ్గరికి కోపంగా వెళ్తూ, అసలు నువ్వు మనిషివేనా, నేను నీకేం ద్రోహం చేశాను, అసలు అంత పాప ఏం చేశాను, సొంత సిస్టర్లాగా చూసుకున్నావు, అలాంటిది నా గురించి ఇంట్లో ఇలాంటివి చెప్తావంటే మీనా అంటుంది, రోహిణి నేను నిజంగా అనే మాట్లాడబోతుంటే ఇక్కడ ప్రభావతి ఆపు, ఇంకా ఏం చెప్తావు అని చెప్పి తన ముందు మీదకు వెళ్తూ, నువ్వు ఇంకేం చెప్పి తప్పించుకోలేవు, నువ్వు 10 తలల పాములా చేరి నా ఇంటికి మచ్చ తేవాలని చూస్తావా, నా ఇల్లు ముక్కలు చేయాలని చూస్తావా అని చెప్పి ప్రభ మీనను కొట్టడానికి చెయ్యెత్తితే బాలు ఆపుతాడు. వెంటనే తను భర్త వచ్చి ప్రభాని విటురా అని చెప్పి లాక్కొస్తుంటాడు. ఏంటండి నన్నెందుకు ఆపుతున్నారు, అది చేసింది తప్పే కదా, ఏరి కోరి పూల మీద దాన్ని తీసుకొచ్చి ఇంటి కోడలు చేసి ఇంటిని భ్రష్టు పట్టేలా చేసిందే మీరు, దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయో చూసి నన్ను ఆపుతారేంటి అని ఇక్కడ ప్రభావతి అడొస్తుంది. రోహిణి వెంటనే ఇలాంటి వాళ్ళకి చదువుకున్న వాళ్ళన్నా డబ్బున్న వాళ్ళన్నా గౌరవంగా బతికే వాళ్ళన్నా అసహ్యంగా ఉంటుంది, అందుకే నా మీద అనుమానం వచ్చేలాగా చేసింది అని చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి పాపం ఫైనల్గా మీనా మీదికి వచ్చి చేరింది ఈ విషయం అండి. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్రోమో ఏం జరిగింది అనేది కూడా చెప్తానండి. రేపటి ప్రోమోలో మీనా ఏడుస్తూ, ఇదేం తల రాతండి, నేనేమి జరిగింది లేనిది చెప్పలేదు కదా, జరగంది ఏది చెప్పలేదు కదా, ఉన్నదే చెప్పాను కదా అంటే ఇక్కడ బాలు అంటాడు, ఈ ఇంట్లో ఏ విషయమైనా అది నిజమైతే మాత్రం ఎక్కువ రోజులు దాచలేరు, ఎప్పటికైనా బయట పడుతుంది అని ఇక్కడ బాలు అంటాడు. అక్కడ చాటుగా రోహిణి వింటూ ఉంటుంది. చాలాసేపు అమ్మ నాన్న మనోజు ఎంత అడిగినా చెప్పలేదు, ఈలోపు ఆలోచించింది, కొత్త కథ అల్లేసింది అని ఇక్కడ బాలు నిజాలు చెప్తుంటాడు. తను నాకు పెద్ద కేడే అని నాకు తెలుసు, ఇక్కడ మీనంటుంది, అయినా అభాషణ అయితే ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎందుకు దాచాలి, అప్పుడే ఏమైంది, ఈ కథ తెలుసుకోవడానికి నేనున్నాను కదా అని ఇక్కడ బాలు అంటే ఇక్కడ రోహిణి షాక్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా ఈ విషయం ఏంటో బాలునే తేల్చుకోవాలని డిసైడ్ అని ఇది రేపటి ప్రోమో. మొత్తానికి అటు చేసి ఇటు చేసి రోహిణి బాగానే తప్పించుకుందండి. ఫైనల్గా అది మీనా మీదకి వచ్చి పడింది. మరి ఇంతవరకు ఎపిసోడ్ చూసారు కదా, ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.